స్కూల్లో ఆడపిల్లల బాత్రూంకు తాళం, బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ దుశ్చర్య. సీఎం నియోజకవర్గంలో అధ్వాన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్లోని పరిస్థితి ఇది. దుద్యాల మండల పరిధిలోని కుదుర్రుమల్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతనంగా బాత్రూమ్ నిర్మించారు, అయితే బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు తాళాలు వేసుకున్నారు. దీంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ కాంట్రాక్టర్ని చెప్పుతోడు కొట్టాలా, కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వను అని చెప్పుతోడు కొట్టాలా? అమ్మాయిలు అమ్మాయిలు వీళ్ళు ఎంత సిగ్గుచేటు చూడండి. ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న అదే మీ నియోజకవర్గంలో అమ్మాయిలు అన్నంలో పురుగులు వస్తున్నాయని రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు అమ్మాయిలు మూత్ర విసర్జన చేద్దామంటే టాయిలెట్స్కి తాళాలు వేసుకొని పోయిన్లు. ఇది నీ నియోజకవర్గం పరిస్థితి. సిగ్గుపడాలి మీరు. ఈ యూ ట్యాక్సీ, బి ట్యాక్సీ, ఎస్ ట్యాక్సీ, ఆ ట్యాక్సీలు కాదు, గివి పట్టించుకోర్రి. రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి ఉన్నవా లేవా అనేది తెలుస్తలేదు. విద్యాశాఖ మంత్రి నువ్వే, హోంశాఖ మంత్రి మీరే. ఏం సిగ్గుచేటిది? అమ్మాయిలు టాయిలెట్స్కి వెళ్దామంటే తాళం వేసిల్లయ్యా. నీ నియోజకవర్గం కోడంగల్ నియోజకవర్గం, కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం అట. దుద్యాల మండలంలో ఏంటిది కుదురుమల్ల గ్రామం అట. ఎంత సిగ్గుచేటు! ముందు ఆ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి వాడిని పోలీస్ స్టేషన్లో పట్టిర్రు. ఆ కాంట్రాక్టర్ ఎవరి పేరు చెప్తారో వాణ్ణి దన్నుర్రి. సిగ్గుండాలి కదా. గిట్లా అమ్మాయిల మలమూత్ర విసర్జనల మీద కూడా మీరు గిట్లా రాయకేం చెప్తానంటే ఏం సిగ్గు తక్కువ ప్రభుత్వం ఇది? ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు? మూత్రం వస్తుందని ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? మేము బాత్రూమ్ పోతాము, టాయిలెట్స్కి పోతామని ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ఇంత దిక్కుమాలిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇవన్నీ, రోజు సీఎం సొంత జిల్లాలోనే రైతు బంధు పడలేదని గుండె ఆగోలు చేస్తారు. అన్నంలో పురుగులు వస్తాయని ఒకరు, ఇట్లా అక్కడికి టాయిలెట్స్కి పోదామంటే కూడా దిక్కులేని పరిస్థితి. ఇక మరి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు గట్టుకు మరిగినట్టున్నది ఈ తెలంగాణ ప్రజల పరిస్థితి. గట్టుకు మరిగిన కుక్క ఏదో అయి చచ్చిపోతుంది అన్నట్టు గట్ల అయిపోయింది పరిస్థితి.